విష్ణు సహస్రనామాల్లోని 573వ దివ్యనామమైన వాచస్పతి రయోనిజ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. విద్యకు పతి అయిన భగవానుడు మాతృగర్భంలో జన్మించని వాడై వాచస్పతి రయోనిజ అని తెలియబడినాడు. ఇది విశేషణంతో కూడిన ఏకనామం. వాచస్పతి అనగానే దేవతల గురువైన బృహస్పతి అని గ్రహించే ప్రమాదం లేకపోలేదు. అందుచేత అయోనిజ అనే పదం చేర్చి ఇది భగవంతుని సూచించున్నదని తెలియజేయడమైనది. మాతృగర్భం నందు జన్మించని మహావిద్యా కళా విజ్ఞాన నిధి అని భావం. వాచస్పతి అయినందున తాను వేదములచే స్తుతించబడి ఉన్నాడు. ఈ విషయంలో రాబో నామం వివరించును. ఓం వాచస్పతియే అయోనిజాయ నమః. స్వస్తి.